హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరక్క బ్లాగ్స్. ఈ రోజుల్లో చాలామంది కాకరకాయ తినడానికి ఇష్టపడండి. కాకరకాయ కారం ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు వదిలిపెట్టరు. మరి ఎలాగో చూసేద్దామా. ముందుగా కాకరకాయలని ఇలా క్లీన్ చేసేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి. బాగా 4 సైడ్స్గా ఘాట్లు పెట్టేసుకొని ఇలాగ మొత్తానికి క్లీన్ చేసేసుకొని ఘాట్లు పెట్టేసుకోవాలి. ఒక బాండి తీసుకొని బాండి కొంచెం వేడయ్యాక అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. మీరు కాకరకాయలని పట్టి మీరు ఆయిల్ ఎంత వేసుకోవాలో తెలుస్తుంది కదండి. నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. చాలా సరిపోద్ది. కొంచెం ఆయిల్ వేగాక కొంచెం బాగా వేగాలి. ఆయిల్ బాగా వేడవుతూ కాకరకాయలు బాగా వేగుతాయండి. ఇలా 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక కాకరకాయలను వేసేసుకోవాలి. అన్ని కాకరకాయలను వేసుకోవాలి. కానీ చాలా హెల్త్కి మంచిదండి. చాలామంది తినడానికి ఇష్టపడతారు, కానీ చిన్నపిల్లలకి ఇలాగా చేసుకోవద్దు, చాలా మంచిది. ఇలా మొత్తం బాగా వేగించేసుకోవాలి. నాకైతే చాలా ఇష్టం ఉంది ఆ కాకరకాయ. ఇలాగా మనం కారం కోసం ధనియాలు, జీలకర్ర, కొంచెం కొబ్బరి, చిన్న ముక్క కొబ్బరి, కొంచెం సాల్ట్, మన కారం ఎంత తినగలుగుతామో అంత కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కాకరకాయలు. ఇవి త్వరగా వేగితే మామూలు కాకరకాయల కన్నా ఇవి బాగా త్వరగా వేగిపోతాయి. ఇలా సైడ్కి తీసుకొని కాకరకాయలు తాలింపు గింజలు అవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఫస్ట్లోనే వేయించేసుకోవచ్చు, కానీ నాకు ఇలాగ మధ్యలో వేసుకుంటే కొంచెం మాడకుండా ఉంటాయి అనేసి నేను మధ్యలో వేస్తాను. ఇలా తాలింపులు వేగాక మనం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగాక ముక్క వేగిందో లేదో చూసుకోవాలి. చూసుకున్నాక మనం ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న కారాన్ని కలుపుకోవాలి. బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కారాన్ని అంతా కారం అంతా ముక్కలకు పట్టేదాకా కలుపుకుంటూ ఉండాలి. మనం ముందుగా కారానికి సరిపడే ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ముక్కలకి అన్నిటికీ సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు ఉప్పు సరిపడే వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం బాగా కలుపుకొని నూనె పైకి తేలేదాకా వేగించుకొని కట్ చేసుకోవాలి. అంతేనండి, గుత్తి కాకరకాయ కారం చాలా బాగుంటుంది. ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.